1971 మీద చేయాలి అనటము అంటే మతి ఉండి మాట్లాడుతున్నాడా? ఆయనకు కూడా ఏదో బీమార్ వచ్చినట్టుంది ఈ మధ్య. అట్లా కాదు, 1977 సెన్సస్ మీద ఇప్పుడు చేయాల్సింది ఏంది డిలిమిటేషన్? వీళ్ళందరూ నేర్పిస్తారా అండి కేంద్ర ప్రభుత్వానికి? ఏం చేయాలో తెలుసు మాకు. ఎట్లా నష్టపోతాయి? ఎందుకు తగ్గుతాయి? జనాభాకు ఇది డెమోక్రసీ. ప్రజల తగ్గట్టు మనం ఉంటామా? సౌత్ ఇండియా పాపులేషన్ ఎంత, నార్త్ ఇండియా పాపులేషన్ ఎంత, ఈశాన్యం పాపులేషన్ ఎంత, ఇటు వెస్ట్ పాపులేషన్ ఎంత ఇస్తే అదో పద్ధతి ఆఫ్ అప్రోచ్. ఆయన జనాభా పెంచుకుందాము, మన వాల్యూ కూడా సెంటర్లో పెరుగుతుంది, భారతదేశంలో పెరుగుతుంది, ఆయన ఒక అప్రోచ్. ఇదేం పద్ధతి అండి? 1975 ప్రకారం చేయండి. ఏదైనా ఏ రాష్ట్రం నష్టపోకుండా భారతదేశంలో ఉన్న 30 రాష్ట్రాలను సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఒక వ్యాలిడిటీ లేదు. మన పార్టీ కాదు కదా. ఉత్తరప్రదేశ్ వాడు సమాజ్వాదీ పార్టీ వాడు ఔరంగజేబు బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోమని వాడిని. దానికి మొఘలాయల చరిత్రలో ఒకే ఒక్క పాలకుడు ఔరంగజేబు ఒక్కడే దేవాలయాలు కూర్చోడానికి మంత్రిత్వ శాఖ పెట్టింది. అది తెలుసుకోమని ఔరంగజేబు పూజ చేసుకోమని వాడిని ఓడాటం పడ్డాడు.